మాజీ మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని, కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎర్రబెల్లి. కాంగ్రెస్ కి ఓటేసినందుకు ప్రజలు బాధపడుతున్నారంటూ ఆరోపించారు ఎర్రబెల్లి. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్ నిర్వహిస్తోంది. కేసీఆర్ దీక్షను అందరూ ఆ దీక్షలు చేసిన రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు. సో ఈ క్రమంలోనే ఆ దీక్షలలో కొంతమంది నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నారని, కేసీఆర్ మళ్ళీ మీరు ఎన్పిఎస్ వాత్సల్య పథకం ద్వారా మీ పిల్లల ఫ్యూచర్ కోసం 10 కోట్ల కార్పస్ ని క్రియేట్ చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సీఎం కాబోతున్నారని అన్నారు ఎర్రబెల్లి. మే 20 మంది 15 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు అప్పుడు రిజైన్ చేస్తే, రిజైన్ చేయకుండా తప్పించుకొని వచ్చిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. అసుంటోడు ఇలా తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడతాడు, సిగ్గులేదు. దయచేసి నేను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తొందరనే జమిలీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ధైర్యంగా ఉండండి. నేను కార్యకర్తలకు నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ గారిని ఈరోజు ప్రజలు పోగొట్టుకున్నామని ఏడుస్తున్నారు.